గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను పేరెంట్స్కు తర్వాత స్టూడెంట్స్కు ఈ ఇంటర్మీడియట్ తర్వాత పైలట్ కోర్స్ గురించి కొంతమందికి చెప్పదలుచుకున్నాను. కొంతమంది అడుగుతున్నారు కూడా పైలట్ కోర్స్ ఏ విధంగా చేయాలి అని. ముఖ్యంగా పేరెంట్స్లో ఉన్న అపోహ ఏంటంటే పైలట్ ట్రైనింగ్ అనేది అందరూ చేయలేరు, బాగా ఫీజు ఎక్కువగా ఉంటుంది, డబ్బుతో కూడుకున్నటువంటి ఖర్చు ఉంటుంది దీంట్లో అని ఒక పెద్ద అపోహ. కోర్స్ ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కొద్దిగా మంచి స్థితిలో ఉండి పేరెంట్స్ ఎఫర్ట్ మేము చేయగలుగుతాము అనుకున్న వాళ్ళైనా పర్వాలేదు, లేదంటే లోన్ ప్రాసెస్ ద్వారా కూడా ఈ పైలట్ కోర్స్ మనం చేయొచ్చు. బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, లేకపోతే మీకు ఏవైనా ఆస్తులు ఉంటే వాటిని మార్టిగేజ్ చేసి కూడా మనం లోన్ ప్రాసెస్ పొందవచ్చు. ఇప్పుడు అంతా మ్యాక్సిమం అందరూ ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్ళి ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది జనరల్గా ఎవరైనా. ఎనీహౌ కొద్దిగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అయితే ఎవరైతే పేరెంట్స్ అఫోర్డబుల్ చేయగలుగుతారో, బేర్ చేయగలుగుతాము, ఫైనాన్షియల్గా మంచి సౌండ్ ఉంటారో వాళ్ళు ఈ పైలట్ కావడం అనేది పెద్ద పనేం కాదు, చాలా ఈజీ. అంటే ఈజీ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పైలట్ కోర్స్కు వాళ్ళు అర్హులు. అంతేగాని సింపుల్గా ఏదో పైలట్గా కోర్స్ అని చేయడం కాదు. సో దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. మరి ఈ పైలట్ కోర్స్ అనేది ప్యూర్లీ ప్రైవేటే, ఎక్కడ కూడా గవర్నమెంట్ సెక్టార్స్ ఉండదు దీనికి. అయితే మరి ఈ పైలట్ కోర్స్ చేయాలంటే దీనికి 3 years డ్యూరేషన్ ఉంటుంది. ఈ 3 years డ్యూరేషన్లో ఏమేమి ఉంటాయి ఏంది అనేవి ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైలట్ కోర్స్ వైపు కూడా వెళ్ళవచ్చు. జనరల్గా మనము ఈ పైలట్ కోర్స్ ఇక్కడ ఇండియాలో చేయొచ్చు, అబ్రాడ్లో కూడా చేయొచ్చు. ఫిలిప్పీన్స్ కానీ వేరే అదర్ కంట్రీస్లో కూడా చేయొచ్చు. అయితే మరి ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ ఈ పైలట్ కోర్సుకు ఇక్కడ ఒక 60 lakhs వరకు ఖర్చు కావడానికి అవకాశం ఉంది. 60 lakhs సార్ అంటే 60 lakhs, కాకపోతే ఒకటేసారి కట్టమని ఎవరు చెప్పారు. ఫేజ్ వైజ్గా కట్టుకుంటూ వెళ్తాము. దానికి బ్యాంక్ కూడా లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ దట్ ఈస్ డిఫరెంట్ స్టడీ. లోన్ ప్రాసెస్కి వెళ్ళాలంటే అదే ఆ విధంగా వెళ్ళాలి. మరి ఈ 3 yearsలో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ 2 years మెడికల్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. కోర్సులతో పాటు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ మనము ఎంట్రన్స్ రాస్తే ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలి. ఈ విధంగా 2 years అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అసలు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ 12th standard విత్ ఎంపీసీ. మరి ఎంపీసీ లేనటువంటి వాళ్ళు ఎట్లా సార్ అంటే వాళ్ళు నేషనల్ ఓపెన్ స్కూల్స్ నుంచి ఏమంటారు మ్యాథమెటిక్స్ సంబంధించిన సర్టిఫికెట్, ఎగ్జామ్ రాసి సర్టిఫికెట్ పొందినట్లయితే వాళ్ళకు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ పైలట్. ఎవరికి నేను చెప్పేది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు. ఎంపీసీ వాళ్ళకు 50% కంపల్సరీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎంపీసీ. అదర్ దాన్ ఎంపీసీ వాళ్ళకు నేను చెప్పేది నేషనల్ ఓపెన్ స్కూల్స్ నుంచి వాళ్ళ సర్టిఫికేట్ ఉండాలి. ఇది మరి దీంట్లో ఎలా వెళ్ళాలి అంటే దీంట్లో బీబీఏ ఏవియేషన్ అని ఉంటుంది, బిఏ ఏవియేషన్ అని ఉంటుంది, బీకామ్ కూడా ఏవియేషన్ అని ఉంటుంది. జస్ట్ లైక్ డిగ్రీని ఇది కూడా. అయితే చాలామంది కొంతమంది స్టార్టింగ్లో ఒక 1 year 1.5 years చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత పైలట్ ట్రైనింగ్కి వెళ్ళడం జరుగుతుంది.
ఈ గ్రౌండ్ లెవెల్ వరకు ఎంత ఖర్చు అవుతుందంటే 2 to 3 lakhs ఈజీ ఖర్చు అవుతుంది. ఇక ఆ తర్వాతనే స్టార్ట్ అవుతుంది మీకు పైలట్ ట్రైనింగ్ అనేది. ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్ మేనర్. ఆ కోర్స్ పద్ధతి వేరు. సో మీరు ఒక కరెక్ట్ టీం వర్క్తో, కరెక్ట్ గైడ్ లైన్స్తోనే ఎక్కడైనా జాయిన్ అయితే మాత్రము ఖచ్చితంగా దీంట్లో పైలట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో నేనేమంటున్నానంటే, పేరెంట్స్ కనుక అఫోర్డబుల్ చేయగలిగినట్లయితే, మంచి స్థితిలో ఉన్నట్లయితే, ఇప్పుడున్న పరిస్థితిలో ఇంటర్మీడియట్ అయిపోయిన అందరూ కూడా ఏం చేస్తున్నారంటే రెండు, ఒకటి ఇంజనీరింగ్, లేదంటే ఒకటి మెడికల్. వెళ్తే చేస్తే ఇంజనీరింగ్ చేయాలి, లేదంటే మెడికల్ చేయాలి, రెండే. కానీ వేరే ఆప్షన్స్ ఆలోచించట్లేదు. పేరెంట్ మంచి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఇదొక బెస్ట్ ఆప్షన్. బట్ ద కండిషన్, మళ్ళీ నేను చెప్తున్నాను, పేషెన్సీ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ గుడ్ పైలట్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే, మీరు అనుకుంటున్నారు 60 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అంటే, దానికి తగ్గట్లు కూడా మళ్ళీ అవుట్పుట్ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీనే 4.5 lakhs ఉంటుంది పైలట్కు. ఎక్స్పీరియన్స్ వస్తే ఫ్రమ్ 8 lakhs to 12 lakhs, 15 lakhs వరకు కూడా ఉంది. నేను చెప్పేది పర్ మంత్, సంవత్సరం కాదు. ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుంటే నెలకు 12-15 లక్షల వరకు సంపాదించవచ్చు. స్టార్టింగ్ శాలరీ 4 lakhs, 3.5 lakhs ఆ విధంగా ఉంటుంది. మీరు ఇంటర్నేషనల్ పైలట్గా అయితే ఇంకా బాగుంటుంది. సో ఎనీహౌ, దీంట్లో ఫస్ట్ మీరు ఎంటర్ అయినప్పుడు మీకు మెడికల్ సంబంధించిన కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్స్ కంపల్సరీ పాస్ కావాలి. పాస్ అయిన తర్వాతనే నెక్స్ట్ పైలట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, 3rd yearలో. సో ఆల్మోస్ట్ 3 yearsలో ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో మంచిగా సిన్సియర్గా చదివితే, హార్డ్ వర్క్ చేస్తే, పేషెన్సీతోనే, డిసిప్లిన్గా ఉంటే. సో కాబట్టి పేరెంట్స్ కొద్దిగా ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళ విషయంలో మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా ఇంటర్మీడియట్ చేసి అదేదో మెయిన్స్ ఎంట్రన్స్ రాసి ర్యాంక్ రాకపోతా ఎంసెట్ రాసి తర్వాత ఎంసెట్ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యే బదులు ఇది కొద్దిగా ఒక మంచి మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ చేయడం వేరు, మీకంటూ ఒక ప్రత్యేకంగా ఐడెంటిటీ ఉండాలి. అందరు పైలట్లు కాలేరు కదా. పైలట్ అనేది అంత ప్రతి ఇంట్లో పైలట్లు అయితే ఉండరు కదా. సో కాబట్టి ఒక ఐడెంటిటీ, సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి, స్టేటస్ ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి. దాంతోపాటు మంచి ఇన్కమ్ కూడా ఉండాలి. స్టేటస్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి నలుగురిలో, సొసైటీలో అన్నప్పుడు ఇటువంటి దాని విషయంలో ఆలోచించడంలో తప్పు లేదు. పేరెంట్స్ కొద్దిగా ఆలోచించి ముందడుగు వేయచ్చు. లేదు పైలట్ ట్రైనింగ్ వరకు చేయలేకపోతున్నాడు అన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ జాబ్స్ కూడా కొన్ని ఉంటాయి. నేను గ్రౌండ్ లెవెల్ జాబ్స్ కూడా నేను చదువుతాను. ఇక్కడ ఎయిర్ టికెటింగ్ అని ఉంటుంది, కార్గో మేనేజ్మెంట్ అని ఉంటుంది, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది, ఎయిర్లైన్స్ ఆపరేషన్ ఉంటుంది, క్యాబిన్ క్రూ ట్రైనింగ్ అంటే ఎయిర్ హోస్టెస్, తర్వాత ఫ్లైట్ డిస్పాచ్ అని ఉంటుంది. దీంట్లో అంటే పైలట్ కాకపోయినా కూడా దాంట్లో మళ్ళీ ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్. ఎయిర్లైన్స్ మంచి జాబ్, ఎయిర్ హోస్టెస్ మంచి జాబే, ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఎవరైనా సరే. సో ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, మంచి స్థితిలో ఉన్న పేరెంట్స్, నేను చెప్పేది ముఖ్యంగా వాళ్లకు, మిగతా వాళ్ళైనా చేయొచ్చు, బట్ కొద్దిగా ముందుకొచ్చి ధైర్యం చేసి బాగా ఆలోచించి అడుగు ముందుకేస్తే పైలట్ కావాలనుకున్న వాళ్లకు ఇది నా సలహా. సో థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.